ఫౌండేషన్ వారి 19th నేషనల్ సేవా ధార్మిక అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా సాదర స్వాగతం. కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈరోజు వరంగల్ పట్టణానికి లతారాజా ఫౌండేషన్ ఈ సేవా ధార్మిక అవార్డ్స్ని ఇక్కడ జరపడం జరుగుతుంది. కేవలం మన తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ మాత్రమే కాదండి, మొత్తం మన ఇండియాలో ఉన్న అన్ని వైపులో ఉన్నటువంటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ వైపును వదలకుండా కేకే రాజా గారు ఎక్కడెక్కడ అద్భుతమైన నిస్వార్థమైన సేవ జరుగుతుందో అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లతారాజా ఫౌండేషన్ వారి తరఫున సేవా ధార్మిక అవార్డ్స్ని ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా కేవలం గుర్తించి ఒక శాలువా కప్పి ఒక గార్లెండ్ వేసి ఒక మెమంటో ఇచ్చి పంపించడం లేదు. ఆ ఆర్గనైజేషన్కి లతారాజా ఫౌండేషన్ తరఫున ఒక 50,000, అలాగే లింగా గ్రూప్ వారి తరఫున ఒక 50,000, మొత్తం ₹1,00,000 ఆ ఆర్గనైజేషన్కి డొనేట్ చేస్తున్నారు. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఒక బ్యూటిఫుల్ డాన్స్తో వైష్ణవి సాయినాథ్ గారు, డాక్టర్ వైష్ణవి సాయినాథ్ గారు వారి శిష్య బృందాన్ని మన కోసం ఒక అద్భుతమైన నృత్యంతో ఇక్కడికి పంపించారు. పరుల హితమే తమకు హితమని ముందు నడిచే త్యాగదనులకు, ముందు నడిచే త్యాగదనులకు. పరుల హితమే తమకు హితమని ముందు నడిచే త్యాగదనులకు, ముందు నడిచే త్యాగదనులకు. వందనం అభివందనం, వేల వేల వందనం. వందనం అభివందనం, వేల వేల వందనం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సమతామూర్తులకు స్వాగతం. మంచిని పెంచే దారి చూపిన, మంచిని పెంచే దారి చూపిన దార్శనికులకు స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. మార్గదర్శకులకు స్వాగతం. వందనం అభివందనం, వ్యయామయులకు వందనం. వందనం అభివందనం, సేవామూర్తులకు వందనం. స్వాగతం సుస్వాగతం, సమతమూర్తులకు స్వాగతం. పరుల హితమే తమకు హితమని ముందు నడిచే త్యాగదనులకు, ముందు నడిచే త్యాగదనులకు. పరుల హితమే తమకు హితమని ముందు నడిచే త్యాగదనులకు, ముందు నడిచే త్యాగదనులకు. వందనం అభివందనం, వేల వేల వందనం. వందనం అభివందనం, వేల వేల వందనం. వందనం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, వేల వేల వందనం. మంచిని పెంచే దారి చూపిన దార్శనికులకు స్వాగతం, దార్శనికులకు సుస్వాగతం. మంచిని పంచే మార్గదర్శకులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం. లతారాజా ఫౌండేషన్ స్వాగతం, సుస్వాగతం. లతారాజా ఫౌండేషన్ స్వాగతం, సుస్వాగతం. సాటి మనిషికి సాయపడమని ముందు నడిచే మాననీయులకు వందనం అభివందనం. లతారాజా ఫౌండేషన్ వందనం అభివందనం. లతారాజా ఫౌండేషన్ వందనం.
మొదటి అవార్డుని అభయ ఫౌండేషన్ వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అభయ ఫౌండేషన్ వారు 2006లో బాలచంద్ర గారిచే స్థాపించబడింది. ఈ అభయ ఫౌండేషన్ ఏవీలో చూద్దాం, ఆ తర్వాత వాళ్ళని డైరెక్ట్గా చూద్దాం. ప్లీజ్ ఏవి సార్. Welcome to Abhaya Foundation. The mission is to serve with heart. H stands for healthcare, E educate and empowerment, A awareness and assurance, R rural development and leadership, T stands for transformation. Abhaya means an assurance. We are there where there is need. If intentions are pure, God will start working for cause and effect. Loving all and serving all is the only way to live eternally. Good work is always God's work. Nothing in nature lives for itself, and so should a man. Let's all be selfless when we are alive, so that we live after death as well. A journey of 1,000 miles will have to begin with one step. Abhaya Foundation took that one step in the year 2006 with just rupees 10,000 in hand and a vision to contribute towards the betterment of society. Today, the team Abhaya has been serving in more than 16 states in India with their 3 campuses across the southern states. Abhaya has no administrative staff, but Abhaya has passionate volunteers working relentlessly. Team Abhaya provides free life skills and livelihood skills to thousands of rural unemployed youth. The founder is a true visionary. He has traveled 10 lakh kilometers, interacting and inspiring more than 20 lakh people since the year 1995. He has authored 6 books for the betterment of students and youngsters. Abhaya has developed more than 300 government schools in South India. Wherever there is a need, we are there to lend our hands of support. If you see back, thousands, lakhs of people were served by Abhaya Foundation with the support of so many hundreds of corporates, philanthropists, donors, well-wishers, volunteers. Abhaya's journey would not have been the same without the generous support of its corporate houses and the individual donors. Abhaya has spread warmth in winters and served shade during the summers to lakhs of those deserving people on the roadside. The team has provided comfort to those affected by natural calamities in Jammu and Kashmir, Uttarakhand, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka and Kerala. The team has also served the affected people of earthquake in Nepal. The mission is on and every trustee is being entrusted with the trust for the betterment of countrymen. Team Abhaya is standing differently with the belief that together everyone achieves miracles. And now, as we step into another year, our journey is far from over. We invite you all to join our journey in creating a better society. Come, be a part of the story. Be a part of Abhaya Foundation. Be Abhaya soldier. Your support will help us spread the cause, reaching even more hearts and creating a future without fear. Jai Hind. అభయ ఫౌండేషన్కి సంబంధించినటువంటి బాలచంద్ర గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సేవా ధార్మిక్ అవార్డ్స్ 19th సేవా ధార్మిక్ అవార్డ్స్ ఇది. ప్లీజ్ వెల్కమ్ సార్. బాలచంద్ర గారిని సత్కరించడానికి గాను శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ ఫార్మర్ డీజీపీ వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే పి ప్రభాకర్ గారు ఫిల్మ్ డైరెక్టర్, ఫౌండర్ నేచర్ మంత్ర వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బాలచంద్ర గారిని శాలువాతో అలాగే పూల
పూలమాలతో సత్కరిస్తున్నారు సినీ దర్శకులు పి ప్రభాకర్ గారు. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సార్ ప్లీజ్. సేవా ధార్మిక అవార్డుతో మిమ్మల్ని సత్కరించారు. మీ స్పందన సార్. లలితమైనట్టి మనసున్న లతమ్మ లిఖితము చేసెను రాజు ప్రస్థానమ్ము శేష జీవితమును విశేషముగా చేయ లతా రాజా ఫౌండేషన్ స్థాపించినారు. సామాజిక సేవలే అమ్మకు మక్కువ అన్న సంజన అందరికి సేవలు నాన్న చెయ్యాలన్న అంజన రాజా అంజన ఇద్దరికిద్దరు ఇరుపక్కల చేరి ఎంతో ప్రేమను పెంచారు. ఎగ్జాటిక్ ఈవెంట్స్ లాభాలను ఎగ్జైటింగ్గా సర్వులకు పంచారు. దశ వత్సరాలలో దశ దిశల వ్యాప్తి చెందినారు. సేవను శ్వాసగా చేసి బ్రతికే వాళ్లను చేరినారు. 3 మాసాలకొకసారి సేవా శంఖమును ఊదినారు. ముచ్చటగా మాలాంటి వాళ్ళని వేదికనెక్కించినారు. అహో ఏమందు ఈ వైభవ సంధ్యా సమయాన్ని. అందరిలో చిన్నవాడిని నేటి పురస్కార గ్రహీతలలో సేవా ధార్మిక పురస్కారము కాదిది, సేవా సంస్కారము. మాకు అభయ ఫౌండేషన్కి వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. మానవతా మూర్తులకు, మహోజ్వల కీర్తులకు, లతా రాజా ఫౌండేషన్ బృందమునకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. ముందడుగు వేద్దాము. కష్టాలే వచ్చినా, కన్నీరె కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా ముందడుగు వేద్దాము. సేవా ప్రతిభతో, ప్రభావముతో ప్రపంచానికి ప్రణతులు అర్పిద్దాం, ప్రాణాలు అర్పిద్దామనే ఆలోచన దృక్పథముతో సేవ జరుగుతూ ఉంది. ఇలాంటి మహానుభావులను చూసే భాగ్యము కలిగించిన మా కేకే రాజా గారికి శిరము వంచి అభివాదం చేస్తూ, ఈ పురస్కారము మేము ఎప్పుడు తీసుకోలేదు, అవసరము లేదు. పురస్కారాల కోసం మేము సేవ చేయలేదు, సంస్కారం కోసమే చేస్తున్నాం. మనిషినై పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి, పక్కవాడికి సాయం చేయకుండా బతికితే శవమే వాడు అని నమ్మేవాళ్లలో మొదటి వాడిని నేను. అలా సేవ చేస్తున్నాం. బిఎస్సి, ఎల్ఎల్బి, ఎఫ్సిఎస్ చదివాము. 1.5 లక్ష జీతము అన్నీ వదిలేసి ఇలా 2 పంచెలు కట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం. కారణం ఒక్క కారణం, సేవ చేస్తూ చచ్చిపోవాలి అనే ఆలోచన. రాజయ్య గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారం చేస్తూ, ఈ పురస్కారం కాదు మాకు కావాల్సింది, వారి యొక్క ఆ అసోసియేషన్, ఆ స్నేహము, ఆ ప్రేమ, దయ, కరుణ అభయ ఫౌండేషన్ మీద సదా వర్షించాలని కోరుతున్నాను. మీరు ఇచ్చిన 3 నిమిషాలను ముగించాను. చాలా సంతోషం సార్. అయితే నేను జనరల్ మధ్యలో వచ్చి మాట్లాడాను, ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. ఒకటేమో వీరి సంస్థను నేను ఫిజికల్గా వెళ్ళి చూశాను. వెళ్ళేసరికి ఒక చోట లేడీస్కి, ట్రైబల్ లేడీస్కి మన కుట్టు మిషన్లు ఒక చోట నేర్పుతున్నారు, ఒక చోట బ్యూటిషియన్ కోర్సు నేర్పుతున్నారు. వాళ్ళకి ఫ్రీగా కిట్లు ఇచ్చారు, వసతి, భోజనం, ఇంకా ఎదురు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఇంకో చోట బాయ్స్కి మన కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళకి లైసెన్స్ ఫ్రీగా ఇప్పించారు, ఎదురు మళ్ళీ నేర్చుకోవడానికి స్టైఫండ్ ఇచ్చారు. ఇలాంటి సంస్థ ఎంతో గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. activities across the country in the 16 states. Today, she is leading 18,000 people empowered behind. Thank you, sir. Innovative.
గమనించారు. వారు ఫౌండేషన్ పెట్టి 7906 ఆ కరెన్సీ నోటు 10 రూపాయలది ఒకటే ఉంటుంది ఈ సిరీస్లో. అది కలెక్ట్ చేసి ఒరిజినల్, ఇది డమ్మీ కాదు, స్కానింగ్ చేయాలి. ఇంత కార్యక్రమాన్ని చూశాక నిజంగా ఈరోజు చాలా వెలితిగా ఉంది. ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు వరప్రసాద్ రెడ్డి సార్, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి సార్ ఎప్పుడు వచ్చి ఆ ముందు వరుసలో అటువైపు ఇటువైపు మధ్యలోనో లేదంటే రెండో రోలోనో కూర్చి ప్రోగ్రాం అంతా చూసి ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే టైం వేస్ట్ వద్దు మనకు అనేవారు. సో సార్ని ఈరోజు మేము చాలా మిస్ అవుతున్నాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ రెయిన్ సార్ రాలేకపోయారు ఇంత దూరం హైదరాబాద్ నుండి. కానీ సార్ అభయ ఫౌండేషన్ వారి కోసం, బాలచంద్ర సార్ అభయ ఫౌండేషన్ వారి కోసం ఒక స్పెషల్ మెసేజ్ని పంపించారు. ముందుగా ఆ మెసేజ్ని చూద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ అవార్డులోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. ఇదేదో సినిమా ఫంక్షన్ అయితే వాళ్ళ అభిమాన హీరోలు చూడడానికి తండోపతండాలుగా వస్తారు. ఇది వాళ్ళకున్నటువంటి ఒక రకమైన మోహం. నిజ జీవితంలో హీరోలు గుర్తించలేరు, కానీ తెర మీద ఒక రచయిత రాసినటువంటి ఒక గొప్ప పాత్రని, ఒక మానవీయ కోణం ఉన్నటువంటి ఒక హీరోని, ఆ పాత్ర దాన్ని నటించిన హీరోకి దాసులై వాళ్ళ మీద మోహంతో ఇలాంటి ఫంక్షన్స్కి ఎక్కువగా వస్తారు. కానీ ఆ హీరోకి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో వాళ్ళకి అనవసరం. ఆ పాత్రకు ఆ లక్షణాలు ఉంటే ఆ పాత్రను పోషించిన హీరో కనుక ఇంతమంది వచ్చి చూస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలలో సేవలో నిమగ్నమైన వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేసుకుని ఈ గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఇలాంటి సభలకి సమావేశాలకి బహుశా ఇలా రావడం చాలా అరుదు. అందుకే మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేశాను. అందరికీ ఏదైనా సేవ చేయాలని ఉంటుంది, ఎవరికీ ఉండకుండా ఉండదు. కానీ అవకాశాలు, అనేక రకమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఒకటి, మనకు ఉండాలి ఎవరికైనా ఇవ్వాలి అంటే. రెండు, ఇవ్వాలని ఉన్న మనస్తత్వం ఉండాలి. మూడు, ఎవరికి ఇవ్వాలి? అపాత్ర దానం చేస్తే కష్టం కదా, పాత్రని దానం చేయాలి అంటారు. దానం అంటే కేవలం డబ్బే కాదండి, సమయదానం, సేవాదానం, ఆరోగ్యదానం, అన్నదానం, వస్త్రదానం, ఇలా అనేక రకాల దానాలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్పది సమయదానమే. ఎందుకంటే డబ్బు దానం చేస్తే మళ్ళీ తిరిగి డబ్బును మనం పొందవచ్చు. మన సమయాన్ని దానం చేస్తే తిరిగి మనకు ఆ సమయం రాదు. సమయం ఎప్పుడు వెనక్కి నడపదు, ముందుకే నడుస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమిటంటే, ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళ సేవను గుర్తించడం ఒకటి, గుర్తించి వెరిఫై చేసుకోవడం, వీళ్ళు నిజంగా అంత సేవ చేస్తున్నారా లేదా అని సమీక్షించి చూసుకోవడం, ఆ తర్వాత ఎన్నిక చేయడం. ఎన్నిక చేసి ఊరుకోకుండా వాళ్ళని ఇలాంటి సభల్లో పరిచయం చేసి వాళ్ళకి హితోధికంగా వెన్నుదన్నుగా సహాయం చేయడం, ఎవరి చేతన సహాయం చేయించనివ్వడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. మా రాజా చాలా కాలంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా వారి శ్రీమతి నృత్యర్థం ప్రారంభించిన లతా రాజా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది చాలా మనందరం గర్వపడాల్సిన విషయం. ఆయన సంపాదనలో సింహభాగం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవ చేసేవాళ్ళు గుర్తించడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి సభాముఖంగా పరిచయం చేయడం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, మళ్ళాంటి వాళ్ళకి సహాయం చేయనివ్వడం. నేను వారితో నా ప్రయాణం గత 10 ఏళ్ళుగా సాగుతుంది, 10-12 ఏళ్ళుగా. నాకు ఇవ్వాలని ఉంటుంది, కానీ అర్హత కలిగిన వ్యక్తులను వెతికే ఓపిక, తీరిక, సమయం లేవు. ఆ కార్యక్రమం అంతా ఆయన చూస్తారు. ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తుల్లో, సంస్థల్లో నాకు నచ్చిన సంస్థకి నేను చేసే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాను. అది జరుగుతూ వస్తుంది. ఇవాళ ఈ సమావేశంలో నాకు అంటే మిగతావి కూడా గొప్పవే, మనసుకు హత్తుకున్నటువంటిది బాలా ఫౌండేషన్.
వారు నాకు పరిచయం ఉంది, బాలచంద్ర గారు. వారు కామర్స్ డిగ్రీ హోల్డర్, ఆడిటర్. అవి పక్కన పెట్టి, ఆ వృత్తిని పక్కన పెట్టి ఈ ప్రవృత్తిలోకి దిగి సేవ చేస్తున్నారు. ఈ ఒక్క వ్యక్తి చేస్తే కాదు, ఒక సంస్థగా, ఒక వ్యవస్థగా రూపొందించి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం. వారి సంస్థకు నేను వెళ్ళి చూశాను, నాకు బాగా మనసుకు హత్తుకుంది. ఈసారి వారికి అవార్డు ఇవ్వడం బాగుంది అని నేను రాజా అనుకున్నాను. నా వంతుగా బాలా ఫౌండేషన్కి ఈ సందర్భం నుంచి ప్రారంభించి ప్రతి ఏటా 5 లక్షల రూపాయలు ఆ ఫౌండేషన్కి ఇస్తానని నేను ప్రకటిస్తున్నాను. అంటే అంత ఇవాళ 5 లక్షల చెక్ పంపిస్తాను వాళ్ళకి. ఈ రకంగా రాబోయే 5 సంవత్సరాలకి వాళ్ళకి నా కమిట్మెంట్ ఏటా 5 లక్షల లెక్కన. మీకు వారు చేసిన సేవలు ఆ వీడియో చూస్తే నచ్చితే మీ వంతు మీరు సాయం చేయండి. ఇక్కడ ఎంత అనేది ముఖ్యం కాదు, మీ మనసు ముఖ్యం. మీరు ఇవ్వాలని ముందుకు ఒక్క అడుగు వేస్తే 10 మంది 10 అడుగులు వేస్తారు. ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఈ వీడియో రాజా మీకు చూపిస్తున్నాడు. అంతేగాని నేను ఇంత ఇస్తున్నాను వచ్చి అని దాన్ని ప్రకటన చేసుకొని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇది చూసి ప్రేరణ పొంది మీరెవరైనా మీకు తోచిన రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, లక్షో ఎంతైనా ఇవ్వచ్చు, ఇవ్వండి. ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులు సరిదిద్దడానికి పనికొచ్చేటటువంటి ఒక కార్యక్రమం. అన్ని ప్రభుత్వాలు చేయలేవు, ప్రజలు కూడా దాంట్లో భాగం పంచుకోవాలి. మన సాటి వాళ్ళకి మనం చేయడం మన విద్యుక్త ధర్మం. మంచిది. నమస్కారం. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు, ఫౌండర్ శాంతా బయోటెక్. వారు బాలా ఫౌండేషన్ అన్నారు. బాలా గారు పెట్టిన ఫౌండేషన్ కాబట్టి బాలా ఫౌండేషన్ అన్నారు. ఈ అభయ ఫౌండేషన్కి వారు ఏటా 5 లక్షలు డొనేషన్ని ప్రకటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.